అందరికీ నమస్కారం అండి. నా పేరు పంజాదుర్గ గారు అండి. నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తనండి. నేను ఆటో డ్రైవర్ని. మానూరు నుంచి తణుకొస్తుండగా పాలింగ్లో ప్రస్తుత శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ గారి ఇంటికాడ ఆయన లోన్ నుంచి బయటకు వస్తున్నారు సార్. నేను లోన్ నుంచి బయటకు వస్తాను. నేను కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా ఉండాజారం బస్సులో కానీ గణేష్ చౌక్ కాడ కానీ కొంచెం ఎదరకొచ్చాక కేశం గుడికాడ కానీ కూడా వెహికల్ వచ్చింది సార్. అలాగే కేశం గుడికాడ వద్దని దాటాక ఎమ్మెల్యే గారి కారు నన్ను క్రాస్ చేశారు సార్. నేను పక్కకి తీశాను. మళ్ళీ కొంచెం బండి ఆటోకి అడ్డంగా కారు ఆపి పంజాదుర్గ గారు నువ్వేరా అన్నారు సార్. నేనే సార్ అన్నాను. ఎరా ఎవరి మీద పోస్టులు పెడుతున్నారు సార్? ఎవరి మీద పెట్టాను సార్? గతాన్ని గుర్తు తెచ్చుకోరు. నీ స్థాయి ఏంటి? నువ్వేంటి లంజా కొడక అని తిట్టారు సార్. తిట్టాక నేను మా లోన్ ప్యాసింజర్ని వేరే బండి ఎక్కిస్తానంటే సార్ వాళ్ళు ఎక్కుతారా అన్నారు సార్. అలా కాదని ఆ ప్యాసింజర్ని వేరే ఆటో ఎక్కించండి, తర్వాత మనం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు సార్. బండి సీజ్ చేసి అలా అర్జెంట్గా అన్నారు సార్. వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి సార్ నేను చెప్పను సార్, నా అన్ని ఫోర్స్లు ఉన్నాయి సార్, మీరు గౌరవప్రదంగా ఎక్కడ ఎట్టమంటే అక్కడ ఎడతాం సార్ అన్నాను సార్. ఆ తర్వాత సిఏ గారికి చేశారండి, ఎస్ఐ గారికి చేశారు, ట్రాఫిక్ ఎస్ఐ గారికి చేశారండి. అందరూ వచ్చారండి. వచ్చి తణుకు పోలీస్ స్టేషన్ కూడా బండి అప్ చెప్పాను సార్. అదేం జరిగింది. ఆ ఆటో వెనకాల సార్ జగన్ గారిది, పార్మూరు నాగేశ్వరరావు గారిది, సునీల్ గారి బొమ్మ ఉంటుంది సార్. ఆయన కూడా వస్తూ ఎదరు కూడా పార్మూరు నాగేశ్వరరావు గారు పార్మూరుతో సెట్వని లోగో ఉంటుంది సార్. ఆయనకి కొంచెం దాని మీద ఆకర్షి వచ్చి సార్ దాన్ని కక్ష చర్యగా తీసుకున్నారు నా మీద సార్. అతన్ని వ్యక్తిగతంగా నేను ఇప్పుడు ఏ రోజు కూడా ఏమనలేదండి. జగన్ లోన్ ఆటో బొమ్మలు ఉంటాం, వెనకాల నాగేశ్వరరావు గారు సునీల్ గారి బొమ్మలు ఉంటాం సార్. ఆయన కొంచెం కక్షగా తీసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు సార్. ఎమ్మెల్యే గారి వెహికల్ కానీ ఎమ్మెల్యే గారి టీంని కానీ ఎవరిని దుర్భాషలాడి మాట్లాడలేదు సార్. దైవ సాక్షిగా నేను ఆ మాట మాట్లాడితే ఎక్కడైనా సరే ప్రమాణం చేసి చెప్తాను సార్. ఎమ్మెల్యే గారు కుటుంబాన్ని కానీ ఏ ఒక్క మాట మాట్లాడలేదు సార్. అలాగే మన డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, సునీల్ గారికి, కార్యకర్తలకి, అభిమానులకి, మన తెరవలి మండల ఎంపీపీ కాచల ప్రసాద్ నా నమస్కారాలు. ఆయనకి దేవుడు ఇష్టమైతే అది గుడిలో ప్రమాణం చేస్తాను సార్. ఆయన ఒక్క మాట కానీ నా కుటుంబ సభ్యులతో కానీ ఆయనకి నచ్చిన గుళ్ళు సార్, ఆయనకి నచ్చిన గుళ్ళో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను నా కుటుంబ సభ్యులు. నిన్నటి రోజున ఈ దుర్గారావు కానూరు నుంచి ఆటోలో తణుకొస్తుండగా మరి ఇక్కడ శాసనసభ్యులు మూడు చోట్ల ఇతన్ని ఆటోకిని ఆఫ్ చేసి ఇబ్బంది పెట్టి ఫైనల్గా ఇతని మీద దౌర్జన్యం చేసి ఇతను ఆటోని సీజ్ చేయించడమే కాకుండా ఇతని మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అంటే ఇంచుమించు 24 గంటలు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇతనికి అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తణుకు నియోజకవర్గం కార్యకర్తలు, అలాగే నిడదవోలు నియోజకవర్గం కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, లీగల్ సెల్ టీము అందరూ కూడా 24 గంటలు కూడా కంటికి రెప్పలా కాసుకుని ఇతన్ని బయటకు తీసుకురావడం జరిగింది. వీళ్ళ దుర్మార్గాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ రెవెన్యూ వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి, అలాగే ఎంఈ ఇన్స్పెక్టర్ సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. మరి ఇవన్నీ కూడా అది కరెక్ట్ కాదు కదా. సామాన్యుడి విషయంలో ఇలా చేసుకుంటూ వెళ్తే ఇంకెలాగా, ఇది కరెక్ట్ కాదు. ఒకటి ఈ కేసు విషయంలో పోలీసు వ్యవస్థకు కూడా గత వారం 10 రోజుల నుంచి గమనించనే ఉన్నాం. పోలీసు వ్యవస్థ అంత వరస్ట్ ఇంకెక్కడా లేదు తణుకులో. వాళ్ళు లేహ్యం ఫుడ్ కాడ నుంచి ఇప్పటి వరకు గమనిస్తే అన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. పర్మిషన్ లేని ఫ్యాక్టరీకి కాపలా ఉంటున్నారు ఇప్పుడు కూడా, ఈ రోజుకి కూడా. వాళ్ళు ఎంత దారుణమైన పోలీసు వ్యవస్థ అమ్ముడైపోయిందంటే ఇంకా డైరెక్ట్ వాళ్ళు ఇంకా పూర్తిగా ఒక పార్టీకి కొమ్ము కాసి వ్యవహారం చేస్తున్నారు. అక్కడేమో లేహ్యం గురించి తేతల గ్రామంలో ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే రెవెన్యూ వాళ్ళు 10 తప్పులు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఎత్తి చూపినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకుంటలేదు. పోలీసు రెవెన్యూ వ్యవస్థ కూడా పూర్తిగా తణుకు నియోజకవర్గంలో పూర్తిగా విఫలమైంది. విఫలమవడమే కాకుండా సామాన్యులు చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు.
కాబట్టి వీళ్ళ మీద మేము ప్రైవేట్ కేసులు వేయడానికి లీగల్ సెల్ టీం సిద్ధంగా ఉంది. తొందరలో మేము హైకోర్టులో మూవ్ చేయడం జరుగుద్ది. ముఖ్యంగా రూరల్ సిఐ గారు మరీ చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఆయన అక్కడ కొండరెడ్డి శ్రీనివాస్ మీద, అలాగే మాజీ సర్పంచ్ వీళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టించాడు. వీళ్ళన్నిటి మీద మేము లీగల్గా ఫైట్ చేస్తాం. ఏది జెన్యూన్ కేసులు లేవు. మరీ ఏదో డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు ఎలాంటివి అంటే ఇప్పుడు షోకేసులో బొమ్మ లాంటిది, చుట్టూరు అద్దాలు ఉంటాయి. ఏ పక్క నుంచి అద్దాన్ని ఎవడు కొడతాడో తెలియదు. ఫ్యూచర్లో ఇవన్నీ మరి తడుపులో ఈ సంస్కృతి తీసుకొచ్చారు ఈ గత 7-8 నెలల నుంచి. కాబట్టి లీగల్ టీం అయితే ప్రతి దానికి మేము డిఫెన్స్ చేసుకుంటూ వెళ్తాం. వాళ్ళు ఎంతవరకు వెళ్తారో వాళ్ళు వెళ్తారు. మా ప్రయత్నం మేము చేస్తాం. మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం. ముఖ్యంగా ఈయన విషయంలో ఆరుమూరి నాగేశ్వరరావు గారు, శ్రీనివాస్ నాయుడు గారు, సునీల్ గారు వీళ్ళంతా కూడా పాపం నిద్రాహారాలు లేకుండా చాలా కష్టపడి వాళ్ళ 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 స్థాయిలో వాళ్ళు చేస్తూ మా స్థాయిలో మమ్మల్ని కూడా యాక్టివ్ చేయడం జరిగింది. అలాగే పేరవల మండల నాయకులు అందరూ కూడా వచ్చారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ, అలాగే సోషల్ మీడియా వాళ్ళు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా వాళ్ళు ఏదో రెడ్ బుక్ అని రాజ్యాంగం అని అంటున్నారు. మాకు మేము తయారు చేసుకుంటాం. వీళ్ళ పరిస్థితులను బట్టి మేము కూడా మా బుక్కులు కూడా మేము కూడా తయారు చేసుకుంటున్నాం. ఫ్యూచర్లో మరి ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుద్ది. దీనికి మళ్ళీ రియాక్షన్లు కూడా ఉంటాయి. కాబట్టి రెవెన్యూ వాళ్ళకి, పోలీసు వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు మీ పరిధులు దాటి ప్రవర్తించకండి. ప్రవర్తిస్తే మీరు కూడా ప్రైవేట్ కేసుల్లో ఇరుక్కోవడం జరుగుద్ది. ముఖ్యంగా లేచిన దాంట్లో మాత్రం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు, పోలీసులు. తేతల నుంచి మరి ఇప్పుడు టౌన్లోకి వచ్చి ఇతని మీద కూడా అన్యాయంగా కేసు పెట్టడం జరిగింది. ఇతను ప్రైవేట్ కేసు వేసుకుంటాడు. ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, మాకు ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఇతనికే అన్యాయం జరిగింది, తిరిగి ఇతని మీద కేసు పెట్టారు. ఈ ఆధారాలు ఉన్నాయి.